ఒక ఊరిలో ఉండే రత్నాంబకి బాగా డబ్బు పిచ్చి ఉంటుంది. ఎలా వస్తే ఏముంది చెప్పండి, మనకు డబ్బు కావాలి అనే మనస్తత్వం ఉన్న ఇల్లాలు. తన భర్త నారాయణ ఎంత సంపాదించినా ఇంకా ఇంకా డబ్బులు కావాలని అతనితో రోజు గొడవ పెట్టుకునేది. యావయ్యా, ఈ ముష్టి డబ్బుల కోసమేనా నేను పొద్దున్నే లేచి దాసిలా అన్ని పనులు చేసి పెట్టేది? ఈ డబ్బులు సరిపోవు. రత్నం, నేనేం డబ్బులు తయారు చేసే ప్రెస్ లో పని చేయడం లేదే, ప్రింటింగ్ ప్రెస్ లో పని చేస్తున్నాను. అప్పటికి నీ డబ్బు పిచ్చిని తట్టుకోలేకే రాత్రిపూట మా ఓనర్ కి తెలియకుండా వేరే వాళ్ళవి ప్రింట్ చేస్తున్నాను. అయినా ఏమిటి లాభం? ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్టు వచ్చిన డబ్బులు వచ్చినట్టే అయిపోతున్నాయి. నువ్వు వేసిన సామెతకి మాట్లాడుతున్న మాటలకు అసలు ఏ మాత్రం సంబంధం ఉందా రత్నాంబ? రత్నం రత్నం అని పిలుస్తావు గాని రత్నాల హారం మాత్రం కొనివ్వు అంటూ గొడవ పడేది. దాంతో నారాయణ ఇంట్లో కంటే ప్రెస్ లోనే బాగుందని ప్రెస్ కి వెళ్లిపోయేవాడు. అలా కొన్నాళ్ళకి పాపం నారాయణ భార్య కోసం రాత్రి పగలు అని తేడా లేకుండా పని చేసి పైలోకానికి వెళ్లిపోయాడు. దాంతో పెళ్లిడి వచ్చిన తన ఇద్దరి కొడుకులు ఆనంద్ సుధాకర్లను చూసుకుంటూ ఉంటుంది. పెద్దవాడు ఆనంద్ గుమాస్తా కొలువు చేస్తున్నాడు, జీతం తక్కువ. ఇక చిన్నవాడు సుధాకర్ చదువుకొని టౌన్ లో జాబ్ చేస్తున్నాడు, మంచి శాలరీ వస్తుంది. ఆనంద్ జీతం డబ్బులు తీసుకొచ్చి ఇవ్వగానే నిష్ఠూరంగా ముఖం పెట్టి, ఇలా అయితే ఇల్లెలా గడుస్తుందిరా ఆనంద్ బాబు, నీ పేరులో ఉన్న ఆనందం జీతం డబ్బులు ఇచ్చేటప్పుడు కలగదెందుకో బాబు అని అనేది. అమ్మ డబ్బు పార్టీ అని తెలిసిన ఆనంద్ ఆ మాటల్లో పట్టించుకునేవాడు కాదు. సుధాకర్ శాలరీ కట్టును తీసుకొచ్చి ఇవ్వగానే మురిసిపోయేది, కొడుకును ముద్దు చేసేది. ఒక రోజున చనిపోయిన తన భర్త ఫోటోను చూస్తూ, ఏమయ్యా పైలోకంలో ఎలా ఉన్నావు? అక్కడ పనిచేసి డబ్బులు సంపాదించే మార్గం ఉంటే వదులుకోకు, పనిచేసి ఆ డబ్బులు తీసుకొచ్చి ఇంట్లో ఇదిగో ఇట్టేసి వెళ్ళిపో, నేనేరుకుంటాను. సరేలే, బతికున్నప్పుడు సంపాదించడం సాధ్యం కాలేదు గాని చనిపోయాక సంపాదిస్తావా, నా పిచ్చి కాకపోతే అని అంటూ ఉండగా చిన్నవాడు సుధాకర్ డబ్బున్న అమ్మాయి అమృతను పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొస్తాడు. ఖరీదైన చీర, మెరుస్తున్న నగలతో లక్ష్మీదేవిలాగా ఉంటుంది. అమృతను చూడగానే రత్నాంబకు బాగా డబ్బున్న అమ్మాయని అనిపించింది. డ్రైవర్ 2 సూట్ కేసులను తీసుకొచ్చి అమృత పక్కన పెడతాడు. రత్నాంబ వాటిని చూసి ఒక సూట్ కేసులో బంగారు ఉన్నట్టుగా, మరొక సూట్ కేసులో డబ్బుల కట్టలు ఉన్నట్టుగా ఊహించుకుంటుంది. ఎంతో మురిసిపోతుంది. సంతోషపడిపోతూ, చూడు డబ్బున్న కోడలా, కుడికాలు ముందు పెట్టి ఇంట్లోకి రమ్మా, ఇక మీదట నువ్వు ఉండబోయేది కాపురం చేసేది ఈ ఇల్లే తల్లి. అమృత ఇంటిని చూస్తూ, మీ ఇల్లు మొత్తం మా ఇంటి హాల్ అంతా కూడా లేదా ఆంటీ, నేనిక్కడ ఉండాలంటే కొంచెం ఇబ్బందే. చూడమ్మా కోడలా, నేను బతికినంత వరకు అందరూ ఈ ఇంట్లోనే ఉండాలి, కలిసే ఉండాలి. నేను చనిపోయిన తర్వాత ఏం జరిగినా నాకు సంబంధం లేదు. ఎలాగో మీరు కనపడరు, మీ మాటలు కూడా వినబడవు కదా. అమ్మా, శుభమా అని కొత్త కోడలు, అందులో రిచ్ కోడలు మొదటిసారి మన ఇంటికి వచ్చినప్పుడు ఏంటా మాటలు? నువ్వు ఊరుకోసుదా, పాపం పెద్దావిడేదో చెప్తుంది, చెప్పనివ్వు. తన బెడ్రూమ్ లోకి వస్తుంది. రూమ్ ని చూసి అమృత చిన్నబుచ్చుకుంటుంది. తిరిగి హాల్లోకి వస్తుంది. రత్నాంబ సుధాకర్ తో పాటు అక్కడ పంకజమని ఒక లేడీ కూడా ఉంటుంది. మా ఇంట్లో ఉండే బాత్రూమ్ లో ఉంది బెడ్రూమ్. నేను పెళ్లికి ముందే ఇవన్నీ చెప్పమని కొడుక్కి చెప్పాను కదమ్మా, అందుకే ఏమనకుండా మౌనంగా ఉన్నాను. ఈవిడెవరు? ఆ పని మనిషి. నువ్వు రిచ్ కోడలివి కదా, పనులు చేస్తే చేతులు కందిపోతాయి తల్లి, అందుకే ఎప్పుడు నిన్ను కనిపెట్టుకునే ఉంటుందిలే. ఆ మాట విని పంకజం దండం పెడుతుంది. వెళ్ళి నాకు వేడి వేడిగా ఒక టీ తీసుకొని వచ్చివ్వు. ఆ మాట విని పంకజం అక్కడి నుంచి వంటగదిలోకి వెళ్తుంది. బాగా తలనొస్తుంది అత్తయ్య, కొంచెం ఫ్యాన్ వేయండి అంటూ సోఫాలో కూర్చుంటుంది అమృత. కరెంట్ లేదు రిచ్చకోడలా, ఏదైనా క్లాత్ విసిరండి, ఈ ఉక్కపోతకు నేనిక్కడ ఉండలేను అని చెప్పగానే రత్నాంబ పరుగున వెళ్లి వెసనకర తెచ్చి ఊపుతూ ఉంటుంది. పంకజం వేడి వేడి టీ తీసుకొచ్చి ఇస్తుంది. అమృత టీ తాగుతుంది. కప్పు తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇక పెద్దవాడు ఆనంద్ గీత అనే పేదింటి అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొస్తాడు. తన తల్లికి గీత గురించి చెప్తాడు. ఓహో, పేదింటి కోడలా, అయితే ఇక మనకు పంకజం ఎందుకు అని చెప్పి పంకజాన్ని పనిలో నుంచి తీసేస్తుంది.
ఇక ఆ రోజు నుంచి పాపం పేదింటి కోడలు కష్టాలు మొదలయ్యాయి. ఒక రోజున ఇంట్లో నలతగా ఉందని అలాగే పడుకుని ఉంటుంది గీత. రత్నాంబ చూసేసరికి ఎక్కడి పనులు అక్కడే ఉంటాయి. రిచ్ కోడలు అమృత లేచి హాల్లోకి వస్తుంది. ఈ రోజు ఇంకా టీ ఇవ్వలేదు. గీత, గీత ఎక్కడున్నావు? మహారాణి గారు ఇంకా లేచినట్లేదమ్మా, నేనెళ్ళి నిద్ర లేపొస్తానుండు అని రత్నాంబ పేద కోడలు గీత దగ్గరికి వస్తుంది. బెడ్ మీద పడుకొనున్న గీత కనపడుతుంది. ఏమో గీత, ఇంకా పడుకునే ఉన్నావు? ఎక్కడి పనులన్నీ అక్కడే ఉన్నాయి. ఒంట్లో నలతగా ఉందత్తయ్యా, కాళ్ళు చేతులు నొప్పులు వస్తున్నాయి, జ్వరంగా కూడా ఉంది. ఈ ఒక్క రోజుకి కొంచెం పని చేసుకోండి అత్తయ్యా. ఎంత ధైర్యమే నీకు? నన్నే పని చేసుకోమని చెప్తావా? ఇంటి దగ్గరుంటా 3 పూట్ల తినేసరికి కొవ్వు బాగా పెరిగిందే నీకు అని కోపంగా గీత చేయి పట్టి కిందకి లాగుతుంది. గీత మంచం మీద నుంచి కింద పడుతుంది. ఏడుస్తూ ఒంట్లో ఓపిక తెచ్చుకుని లేచి హాల్లోకి వస్తుంది. సోఫాలో కూర్చున్న అమృత వెటకారంగా, గుడ్ మార్నింగ్ గీత గారు, కాఫీ తాగుతారా? మరీ అంత వెటకారం వద్దులే అక్క. ఈ ఇంటికి నువ్వు నేను కోడలుగా వచ్చాం. కాకపోతే నీ దగ్గర డబ్బు ఉండడం వల్ల నువ్వు ధనిక కోడలువయ్యావు. ఇలా మహారాణిలో కూర్చున్నావు. నా దగ్గర డబ్బు లేదు కాబట్టి నేను పేద కోడలినయ్యాను, ఈ ఇంటి పని మనిషినయ్యాను అని గీత అనగానే అమృత పొగరుగా, నా నుదుటి గీతని ఆ దేవుడు ధనంతో రాశాడే, అందుకే నేను ధనిక కోడలనయ్యాను. నీ తలరాతని ప్రేమతో రాశాడు, అందుకే నువ్వు పేద కోడలివయ్యావు అని అమృత అనగానే గీత సంతోషపడిపోతూ, ఆహా, అదృష్టమంటే నాదే అక్క. నీ నోటితో నా తలరాతిని ఆ దేవుడు ప్రేమతో రాశాడని చెప్పావు. నాకు తెలిసి ఈ ప్రపంచంలో ప్రేమను మించిన ధనం, ఇంధనం, సాధనం లేదనుకుంటాను. ఇంతే మీలాంటి పూర్ ఆడవాళ్ల మెంటాలిటీ. ఉన్న దాంట్లోనే తృప్తిని, సంతోషాన్ని వెతుక్కుంటారు. నువ్వేమైనా అనుకో అక్క, నీ మాటలతో నేను సంతోషంగా ఉన్నాను అని అంటూ ఉండగా అటుగా అత్త రత్నాంబ రావడం చూస్తుంది అమృత. నువ్వు ఎలా ఉంటే నాకేంటే, వెళ్ళి వేడి వేడిగా టీ తీసుకురా పో. అయినా నేను లేచిన వెంటనే టీ తాగుతానని తెలుసు కూడా నువ్వు టీ సమయానికి ఎందుకు తీసుకురాలేదు? నీకు బాగా పొగరొచ్చింది అని కోపంగా అంటూ ఉండగా అత్త రత్నాంబ వాళ్ళ దగ్గరకు వచ్చింది. ధనిక కోడలు అమృత కోపంగా చూసి, ఏమైంది కోడలా, ఎందుకు అంత కోపంగా ఉన్నావు? చూడత్తయ్యా, నువ్వు నేను ఈ ఇంటికి వచ్చిన కోడళ్ళం. నేనొక పని చేస్తాను, నువ్వొక పని చేయాలని చెప్తుంది అని చెప్పగానే గీత ఆశ్చర్యపోయి అమృతని చూస్తుంది. అమృత అత్తయ్య ముందు పేద కోడలు గీతను ఇరికించినందుకు సంతోషపడుతూ గీతను చూస్తూ కనురెప్పలు ఎగరేస్తుంది. దాంతో గీత ఆశ్చర్యం నుంచి తెరుచుకొని అత్త రత్నాంబని చూస్తూ తలదించుకుంటుంది. ఇది మంచి అవకాశమని ధనిక కోడలు అమృత రెచ్చిపోతుంది. పని చేయాల్సిన అవసరం నాకేంటత్తయ్యా? బోలెడాస్తి ఉంది, లెక్కకు మించిన డబ్బులు చాలా ఉన్నాయి అని అంటూ ఉండగా గీత మాట మధ్యలో కలగచేసుకొని, అన్నిటికీ మించిన అబద్ధాలాడే బుద్ధి కూడా చాలానే ఉంది నీకు అని అనగానే అత్త రత్నాంబకి కోపం వచ్చింది. లాగిపెట్టి గీత చెంప మీద కొట్టింది. అమృత కూడా కోపంగా గీతను చూస్తూ లాగిపెట్టి మరొక చెంప మీద కొట్టింది. గీత కన్నీళ్లు పెట్టుకుంటూ ఇద్దరిని చూస్తుంది. గీత 2 చెంపలకు చేతులు అచ్చులు పడతాయి, ఎర్రగా కందిపోతాయి. ముందుగా వెళ్ళి డబ్బున్న కోళ్ళకి టీ పెట్టుకొని వచ్చి ఇవ్వు. ఆ తర్వాత అన్ని పనులు చెయ్యి. చేతులు నొస్తున్నాయని, కాళ్ళు లాగుతున్నాయని పడుకున్నావో, ఈ రోజు నా చేతిలో సావు తప్పదు నీకు. నాకు కూడా బతకాలని లేదత్తయ్యా, చంపేయండి. నన్ను చంపేసి మీ అబ్బాయికి 2వ పెళ్లి చేయండి. నన్ను చంపినందుకు నా వాళ్ళు మిమ్మల్ని ఏం చెయ్యరులే. ఒకవేళ కేసు పెట్టినా దోమ కాదు కదా, ఈగ కూడా వాలకుండా కాపాడ్డానికి మీకిష్టమైన ధనిక కోడలు ఎలాగో ఉంది కదా. చూశారత్తయ్య ఎంత పొగరో? మీరు చెప్పిన పనిని పక్కన పెట్టి మీతో వాదనతో గొడవ పెట్టుకుంటుంది. బావగారికి మీకు మధ్యన చిచ్చు పెట్టాలని చూస్తుంది. నేనేం మాట్లాడుతున్నాను? నువ్వేం మాట్లాడుతున్నావు? నేను మాత్రం స్పృహలో ఉండి మాట్లాడుతున్నాను గీత. నువ్వు మాత్రం తేడాగా మాట్లాడుతున్నావు. ఇంట్లో గొడవలు జరిగేలా మాట్లాడుతున్నావు. వద్దక్క, వద్దు, అలా మాట్లాడొద్దు. నేను మీ దగ్గర ఉండకపోవడమే మంచిది అని చెప్పి ఏడుస్తూ వంటగదిలోకి వచ్చిన గీత టీ పెడుతుంది. ఆ టీలో గీత కన్నీటి చుక్కలు పడతాయి. అది వేడి కాగానే కప్పులో పోసుకొని సోఫాలో కూర్చున్న అమృత దగ్గరికి వస్తుంది.
టీ ఇస్తుంది. టీ తాగిన అమృత, ఈ టీ కూడా నీ ముఖంలాగే ఉంది. నీ ముఖం చూడబుద్ధి కావడం లేదు, ఈ టీ తాగబుద్ధి కావడమే లేదు. మళ్ళీ నాకు కనపడకుండా నీ పని నువ్వు చూసుకోపో అని అమృత అనగానే అక్కడ్నుంచి బయటకు వస్తుంది గీత. వాకిలి ఊడ్చుతుంది, నీళ్లు చల్లుతుంది, తర్వాత ముగ్గు వేస్తుంది. ఇక అక్కడ్నుంచి వంటగదిలోకి వచ్చి గిన్నెలు కడుగుతూ ఉంటుంది. సోఫాలో కూర్చున్న అమృత ఫోన్ రావడంతో కాల్ను రిసీవ్ చేసుకుని మాట్లాడుతూ బయటకి వస్తుంది. వాకిట్లో ముగ్గు తొక్కుతూ అటూ ఇటూ తిరుగుతూ మాట్లాడుతూ ఉంటుంది. అమృత ముగ్గు తొక్కడం అత్త రత్నాంబ చూసింది. కోపంగా ఏ గీత అని పిలవగానే గీత పరుగున రత్నాంబ దగ్గరికి వస్తుంది. డబ్బున్న కోడలు అలా తిరుగుతూ ఫోన్ మాట్లాడుతుంది. ఎల్లి ఒక కుర్చీ అయ్యి, అక్కడ మాట్లాడుకోవడానికి సిగ్నల్ బాగున్నాయి కావచ్చు అని చెప్పగానే గీత ముగ్గు తొక్కుతున్న అమృతని చూస్తుంది. అత్తయ్య, అక్కడ చూడండి, అక్క ఏం చేస్తుందో. నాకు కళ్ళున్నాయి, అవి కనబడుతున్నాయిలే డబ్బు లేని కోడలా. డబ్బున్న కోడలు అమృత అటు ఇటు తిరుగుతూ ఫోన్ మాట్లాడుతుంది. అయ్యో అత్తయ్య, అది కాదు, కింద చూడండి ముగ్గుని ఎలా తొక్కుతోందో. అమృత అలా తిరుగుతూ మాట్లాడుతుంటే దాని కాళ్ళు ఎక్కడ లాగుతాయోనని నేను కంగారు పడుతుంటే నీకు మాత్రం ముగ్గు పాడవుతుందని బాధ కలుగుతుందా పేద కోడలా? ఒంట్లో బాగాలేకపోయినా ఎంతో కష్టపడి వేశానత్తయ్య. జ్వరంతో ఉన్న నా గురించి ఆలోచించడం లేదు గాని తిరుగుతూ ముగ్గు తొక్కుతూ ఫోన్ మాట్లాడుతున్నా అక్కకి కాళ్ళు లాగుతాయని ఆలోచిస్తున్నారు. నేనేం పాపం చేశానత్తయ్య మీకు? పేదమ్మాయిగా పుట్టడం, అదే పేద కోడలుగా నా ఇంటికి రావడం. ఎల్లి కూర్చొని అమృత దగ్గర తీసుకెళ్ళు అని చెప్పగానే గీత బాధపడుతూ కన్నీళ్లు పెడుతూ ఆ కుర్చీని తీసుకొని బయట ఫోన్ మాట్లాడుతున్న అమృత దగ్గరికి వస్తుంది. అమృత ఫోన్ మాట్లాడుతూ వెనక్కి తిరుగుతుంది. అంతే, గీత పట్టుకున్న కుర్చీ తగులుతుంది. దాంతో అమృతకు నొప్పొస్తుంది. మమ్మీ అని అరుస్తూ చేతిలో ఉన్న ఫోన్ను వదిలిపెడుతుంది. ఫోను కింద ముక్కలైపోతుంది. అమృత అరుపు విని అత్త రత్నంబ కంగారు పడిపోతూ బయటికి పరుగున వస్తుంది. బాధపడుతున్న అమృతను చూస్తూ, సారీ అక్క, నేను కావాలని చెయ్యలేదు అని అంటూ ఉండగా అమృత కోపంగా గీతని చెంపల మీద కొడుతూ ఉంటుంది. అత్త రత్నంబ ఇదంతా కోపంగా చూస్తుంది. అమృత గీతని కొట్టి కొట్టి అలసిపోతుంది. తన చెయ్యి లాగుతూ నొప్పి లేస్తుంది. గీత ఏడుస్తూ ఉంటుంది. గీత చెంపల మీద చేతి అచ్చులు పడ్డాయి. తనని కోపంగా చూస్తున్న అత్త రత్నమ్మని చూస్తూనే గీత బాధపడుతూ, కోపం చల్లారిందా అక్క? ఎలా చల్లారుతుంది? నిన్ను కోసి కారం పెట్టినా నా కోపం చల్లారదు. నన్ను ఇంతలా కొట్టావు కదక్కా, కింద పడిన ఫోన్ బాగైందా అక్క నీకు? పిచ్చిగాని పట్టిందా నీకు? కింద పడిన ఫోన్ నిన్ను కొట్టగానే బాగవుతుందా? ఏం మాట్లాడుతున్నావే? దాన్ని తీసుకెళ్లి రిపేర్ సెంటర్లో ఇవ్వాలి. వాడెంత ఛార్జ్ చేస్తాడో ఏమో. ఇప్పుడు ఆ డబ్బులు ఎవరిస్తారే? నువ్విస్తావా లేదంటే మీ పేద నాన్న వచ్చి తెచ్చిస్తాడా అని తన తండ్రిని అనగానే గీతకి కోపం వచ్చింది. అక్క, నీ ఫోన్ పగలగొట్టింది నేను. నన్నను నా తండ్రిని అనే హక్కు నీకు లేదు. నిన్ను నీ తండ్రి ఎలా పెంచాడో నన్ను నా తండ్రి అలాగే పెంచాడు. అంత కోప పౌరుషం ఉన్నప్పుడు నా ఫోన్ డబ్బులు పడేవి మరి అని బాధపడుతూ కింద పడిన ఫోన్ను తీసుకొని చూస్తుంది అమృత. ముక్కలై ఉంటుంది. గీత ఏం మాట్లాడకుండా ఫోన్ని చూస్తుంది. చూసారా అత్తయ్య, నీ పేద కోడలు ఎంత పని చేసిందో? చూస్తున్నాను రిచ్చ కోడలా, అంతా చూస్తూనే ఉన్నాను. గీత చేసే భాగవతం మొత్తం చూస్తున్నాను. దీనికి ఇలా అయితే బుద్ధి రాదు కోడలా. ఒక గదిలో బంధించి బాధితే అప్పుడు వస్తుంది బుద్ధి. వద్దత్తయ్య, నన్నెక్కడా బంధించకండి. నేనిక ఈ దెబ్బలు భరించలేను. భరించలేకపోతే ఏదైనా బావిలో దూకి చావే. ఈ ఇంటికి మాకు పట్టిన పీడం పోతుంది. అసలు నిన్ను చైరెవరు తీసుకురమ్మన్నారే? అత్తయ్య అక్క అని చెప్పగానే అమృత కొంచెం కోపంగా అత్త రత్నాంబని చూస్తుంది. అలా కోపంగా చూడకు కోడలా. నేను మీకు చెప్పాను అత్తయ్య నాకు దీంతో కుర్చీ పంపించమని. చెప్పలేదు కోడలా. మరెందుకు పంపించారు అత్తయ్య? అది కాదు కోడలా, నువ్వు తిరుగుతూ మాట్లాడుతున్నావు కదా, కాళ్ళు లాగుతాయని ఆలోచించే కుర్చీ తీసుకెళ్ళమని చెప్పాను నేనే. అంతే, ఇలా చెయ్యమని కాదు రిచ్చు కోడలా అని అనగానే అమృతకి ఎక్కడ లేని కోపం వచ్చింది. దిక్కులు చూస్తుంది. కొంచెం దూరంలో ఉన్న బకెట్ కనపడింది. అంతే, అమృత కోపంగా ఆ బకెట్ దగ్గరికి వెళ్లి నీళ్ల బకెట్ని గట్టిగా తన్నుతుంది. దాంతో
బకెట్లోని నీళ్ళన్నీ ముగ్గు మీద పడి ముగ్గు మొత్తం కొట్టుకుపోతుంది. ఇలా అయితే నేను వేరే కాపురం పెడతాను. అమ్మో, అంత మాట అనుకు కోడలా. కావాలంటే గీతతో నేను క్షమాపణ చెప్పిస్తానుగా. అవసరం అనుకుంటే నీ కాళ్ళు కూడా పట్టిస్తాను. అయినా నా కోపం చల్లారదత్తయ్యా. పైగా నా ఫోన్ కూడా బాగుపడదు. మీ అబ్బాయికి చెప్పి నేను వేరే కాపురం పెట్టుకుంటాను. అప్పుడే నేను ప్రశాంతంగా ఉండొచ్చు అని చెప్పి అమృత అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ మాట విని రత్నంబ కంగారు పడుతుంది. డబ్బున్న కోడలి నోట వెంట ఏ మాట అయితే వినకూడదనుకున్నానో అదే ఇప్పుడు విన్నాను. అమ్మో, వేరే కాపురం అనే ఆలోచన అమృతకు వచ్చింది. కొడుక్కి చెప్తే అబ్బాయి అమృత మాట కాదనలేడు. దీనికి అంతటికి కారణం నువ్వేనే పాపిష్టిదానా అని పేద కోడలు గీత మీద గట్టిగా ఒక మొటికాయ వేస్తుంది. నొప్పి వస్తుంది పాపం. గీత బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. నేను కావాలని చేసింది కాదు కదత్తయ్యా ఏడ్చింది సాల్లే. వాకిలి మొత్తం శుభ్రం చేసి మళ్ళీ ముగ్గేయి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రత్నాంబ. ఇక తప్పదని గీత చీపురు తీసుకుని వాటర్ను కొట్టేస్తుంది. పేద కోడలిగా ఇంట్లో ఇంకా ఎన్ని అవమానాలు పడాలో, ఎన్ని కష్టాలు పడాలో, ఏమిటో ఈ జీవితం అని బాధపడుతూ గీత ముగ్గు కూడా వేస్తుంది. అత్త గబగబా హాల్లోకి వచ్చింది. తన ధనిక కోడలు అమృత కనపడలేదు. బెడ్రూమ్ దగ్గరికి వెళ్లి చూసింది. బెడ్ మీద కోపంగా కూర్చుని ఉంది. రత్నాంబ ఊపిరి పీల్చుకుంది. కోడలా, ఇంకా మొక్కలైన ఫోన్ గురించి ఆలోచిస్తున్నావా? అది మా జ్ఞాపకం అత్తయ్యా. ఆలోచించకుండా బాధపడకుండా ఎలా ఉంటాను చెప్పండి. అయ్యో కోడలా, ఆ పేద కోడల తరఫున నేను క్షమాపణ చెప్తున్నానమ్మా. మీ అమ్మ జ్ఞాపకాన్ని తీసుకొచ్చి ఇవ్వలేను కానీ తను కొనిచ్చిన ఫోన్ లాంటి మరొక ఫోన్ కొనుక్కుంటే సరిపోతుంది కోడలా. ఆ ఫోన్లో కూడా మీ అమ్మ ఉంటుందిలే అని అత్త రత్నాంబ చెప్పగానే అమృత సంతోషపడిపోతుంది. అయితే పదండి అత్తయ్యా, నేనొక ఖరీదైన ఫోన్ కొనుక్కుంటాను. అలాగే మీకు మంచి ఖరీదైన చీరలు కూడా ఇప్పిస్తాను. పదండి అని చెప్పగానే రత్నాంబ తన డబ్బున్న కోడలు మామూలు మనిషి అయినందుకు చాలా సంతోషపడుతుంది. అలాగే ఖరీదైన చీరలు తీసుకుంటానని చెప్పినందుకు మురిసిపోతుంది. అత్త రత్నాంబ, డబ్బున్న కోడలు అమృత ఇద్దరు కలిసి బయటకొస్తారు. అక్కడ పేద కోడలు గీత కనిపిస్తుంది. ఏవే గీత, నేను అమృత షాపింగ్కి వెళ్తున్నాం. ఇంటి దగ్గర జాగ్రత్త. మేము లేదు కదా అని తీరిగ్గా కూర్చొని టీవీ చూసేవు. పని మొత్తం అయిపోవాలి. అలాగే అత్తయ్యా అని చెప్పగానే రత్నాంబ, అమృత ఇద్దరు కలిసి కారులో మాట్లాడుకుంటూ వెళ్తుంటారు. ఈ గీతని ఎక్కడి నుంచి తీసుకొచ్చారత్తయ్యా? మా రాత సరిగ్గా లేక ఈ గీత గడబడింది అమృత. గీతకి విడాకులిచ్చి తన పుట్టింటికి పంపిస్తే నాలాంటి డబ్బున్న మరొక అమ్మాయిని కోడలిగా తీసుకొస్తానత్తయ్యా. ఏమంటారు? నీలాంటి డబ్బున్న అమ్మాయి కోడలిగా నువ్వు తీసుకొస్తానంటే నాకెలాంటి అభ్యంతరం లేదు కోడలా. కానీ గీతకు విడాకులిచ్చేది నేను కాదు కదా. మీ అబ్బాయితో మాట్లాడండి అత్తయ్యా. తనకు చెప్పండి, గీత కంటే అందమైన డబ్బున్న అమ్మాయిని పెళ్లి చూసుకో బాబు, నిన్ను బాగా చూసుకుంటుందని చెప్పండి. ఖచ్చితంగా వింటాడు. సరే కోడలా, నువ్వు అంతలా చెప్తున్నావు కదా, నేను ఆ అబ్బాయితో మాట్లాడతానులే అని చెప్తుంది. కారును డ్రైవింగ్ చేస్తున్న అమృత అదుపు తప్పి ఒక చెట్టుకి గుద్దుకుంటుంది. ఒక అరగంట తర్వాత గీతకు చిన్న ఫోన్ మోగుతుంది. హలో, గీత గారా? అవును, చెప్పండి. ఎవరు? మీ అత్తయ్యకు తోడికోడలకు యాక్సిడెంట్ అయితే ఇక్కడ బాబు హాస్పిటల్లో అడ్మిట్ చేశాం. వచ్చి బిల్ కట్టి తీసుకెళ్ళండి. ఆ మాట విని గీత వెంటనే తన భర్త ఆనంద్కి ఫోన్ చేస్తుంది. వెంటనే ఆనంద్ బయలుదేరి ఇంటికొస్తాడు. తమ్ముడు సుధాకర్కి ఫోన్ చేస్తాడు. ముగ్గురు కలిసి హాస్పిటల్కి వెళ్తారు. అక్కడ డాక్టర్, చూడండి, మీ అమ్మగారికి కుడి కాలు, మీ భార్యకి కుడి చేయి విరిగాయి. ఇద్దరికి ఎంత మంచిగా చూసుకుంటే అంత తొందరగా రికవరీ అవుతారు. డాక్టర్ గారు, మా అత్తయ్య, నా తోడికోడలు ఇద్దరు నాకు 2 కళ్ళు. నేను వాళ్ళను నా కంటి పాపలా చూసుకుంటాను. గీత మాట మీద నమ్మకంతో హాస్పిటల్ నుంచి ఇంటికి పంపిస్తారు. ఇక ఆ రోజు నుంచి గీత ఇంటి పని చేసుకుంటూ విసుగు తెచ్చుకోకుండా అత్త రత్నంబ, తోడికోడలు అమృతను బాగా చూసుకుంటూ సమయానికి తగిన మందులు వేస్తూ ఉంటుంది. పేదింటి కోడలు గీత పట్ల అమానుషంగా ప్రవర్తించినందుకు రత్నాంబ కుమిలి కుమిలి ఏడుస్తుంది. తోడికోడలు అమృత, నన్ను మన్నించు గీత, డబ్బుందని నీ పట్ల చాలా దురుసుగా ప్రవర్తించాను అని వేడుకుంటుంది. ఇక ఆ రోజు నుంచి
అత్త తోడికోడళ్ళు కలిసిమెలిసి ఉంటారు. Tota Magic TV. Please like, share and subscribe my channel.